పోకో నుంచి ఫైనల్గా రెండు 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసి 75, ఇది వచ్చి రెడ్మీ A4 5G ఉంది చూసారా, దాన్ని ఒక రీబ్రాండెడ్ వర్షన్ 7999కి లాంచ్ చేశారు. రెడ్మీ A4 5G ఒక అన్బాక్సింగ్ మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేసాము, తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఇంకో స్మార్ట్ ఫోన్ అయితే పోకో M7 Pro, ఇది కూడా రెడ్మీ నోట్ సిరీస్ ఒక రీబ్రాండెడ్ వర్షనే. నోట్ 14 ఉంది చూసారా, నోట్ 14 అయితే ఇంకో కొంచెం తక్కువ ప్రైస్కి అయితే తీసుకొచ్చారు, కానీ కొన్ని చేంజెస్ అయితే ఉంది. నోట్ 14కి M7 Proకి ఏం చేంజెస్ ఉంది అండ్ M7 Proలో ఏ స్పెసిఫికేషన్ వీళ్ళు ఇచ్చారు, ఏ ప్రైస్కి ఉంది, ఇనీషియల్ లాంచ్ ఆఫర్స్, ఎప్పుడు సేల్స్ స్టార్ట్ అవుతుంది, అన్నీ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. దానికి ముందు ఈ మంత్ 20th ఫ్లిప్కార్ట్లో అయితే బిగ్ సేవింగ్ డేస్ స్టార్ట్ అవుతుంది. ఈ సేల్లో ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్లో మంచి డిస్కౌంట్స్ అయితే మనం చూడొచ్చు. సో మన డీల్స్ ఛానల్లో కూడా జాయిన్ చేసుకోండి. ATT డీల్స్ రెగ్యులర్గా అయితే ఆన్లైన్లో ఉన్న మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తుంటాం. అప్పుడప్పుడు కేటగిరీ వైస్ వచ్చి సెగ్రిగేట్ చేసి మంచి ప్రోడక్ట్స్ని అయితే సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో అక్కడ చెక్ చేసి చూడండి. ఇప్పుడైతే మన M7 Pro గురించి చూద్దాం. ఈ స్మార్ట్ ఫోన్ ఒక డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచ్ డిస్ప్లే మెయింటైన్ చేశారు. కొంచెం టాల్ డిస్ప్లేనే, 120Hz హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అయితే ఇచ్చారు. AMOLED ప్యానల్ యూస్ చేశారు. పీక్ బ్రైట్నెస్ అని చూసుకుంటే 2100 నిట్స్ అయితే ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. వైట్ 1L1 సర్టిఫికేషన్ ఇలాంటిది అయితే ఈ స్మార్ట్ ఫోన్లో ఉంది. సో మల్టీమీడియా ఓరియంటెడ్గా చూస్తే అలాంటి యూసర్స్ని ఫిల్ఫిల్ చేసే డిస్ప్లే అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే నోట్ 14 దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. 5110 mAh బ్యాటరీ ఉంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది ఒక 5G స్మార్ట్ ఫోన్, 7 5G బ్యాండ్స్ అయితే ఉంది. Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేశారు. నోట్ 14లో చూసినా సేమ్ అదే ప్రాసెసర్. నోట్ 14 వీడియో పోస్ట్ చేస్తున్నామని మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఒక ఫోటో షేర్ చేశా, మీరు ఇంకా చూడలేదంటే ఆ ఫోటో అయితే చూడండి. నోట్ 14 వీడియో అయితే అతి త్వరలో వస్తుంది. అండ్ నోట్ 14 మాత్రం కాదు, నోట్ 14 Pro ఉంది. అండ్ మోటో G35 అయితే ఈరోజు ఇప్పుడే వచ్చి డెలివరీ చేశాడు. మోటో G35 తీసుకునేసి వెంటనే వచ్చి పోకో వీడియో అయితే తీసుకుంటారా. G35 వీడియోస్ కూడా వస్తుంది. వరుసగా చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉంది. తప్పకుండా ఛానల్లో కూడా యాక్టివ్గా ఉండండి. రెగ్యులర్ వీడియోస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను మన ఛానల్లో. అండ్ పోకో M7 Pro కెమెరా విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ రియర్లో 2 కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. 50 MP సోనీ LYT600 సెన్సార్ అయితే యూస్ చేశారు. f1.5 అపర్చర్, బాగా వైడ్ అపర్చర్, ఎక్కువ లైట్ని అయితే లోపల తీసుకుంటుంది. సో ఒక బ్రైట్ ఇమేజ్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లో లైట్లో కూడా ఒక మంచి అవుట్పుట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ OIS సపోర్ట్ కూడా ఉంది. అండ్ అడిషనల్గా వచ్చి ఒక 2 MP కెమెరా, దాన్ని అయితే పెద్దగా మనం కన్సిడర్ చేయాలని లేదు, ఇగ్నోర్ చేసేయచ్చు. ఫ్రంట్లో 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వీడియో విషయానికి వస్తే ఫుల్ HD వీడియోస్ మాత్రమే వచ్చి మనం రికార్డ్ చేసుకోగలుగుతాము. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి Android 14 బేస్ చేసిన HyperOSతో వస్తుంది. పోకో నుంచి 2 మేజర్ అప్డేట్ అండ్ 4 yearsకి అయితే సెక్యూరిటీ అప్డేట్ చెప్పారు. ఈ స్మార్ట్ ఫోన్ ఒక బిల్డ్ క్వాలిటీ అని చూసుకుంటే బ్యాక్ మెటీరియల్, సైడ్ ఫ్రేమ్ అంతా ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేసి బిల్డ్ చేశారు. 7.99 mm థిక్నెస్ అయితే ఉంది. వెయిట్ వచ్చి 190 grams ఉంది. కానీ డిజైన్ అని చూసుకుంటే ఒక డ్యూయల్ టోన్ కలర్లో తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ ఎడ్జెస్ అంతా వచ్చి కొంచెం కర్వ్గా ఉన్న చేతిలో పట్టుకునేదానికి కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇది నోట్ 14 రెండు సేమ్ ఫోనే కదా. సో నోట్ 14 ఆల్రెడీ యూస్ చేస్తున్నాం. బిల్డ్ క్వాలిటీ పరంగా మనకైతే పెద్దగా కాంప్రమైజ్ అయితే లేదు. అండ్ LPDDR4X RAM యూస్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి 2 వేరియంట్స్లో తీసుకొచ్చారు. 6128 వచ్చి 14999కి, 8256 16999కి. ఆ 128కి 256కి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఇలా 2000 రూపాయలు మాత్రమే డిఫర్ అవుతుంది. ఆ ప్రైస్ గ్యాప్ అయితే కొంచెం బాగానే మెయింటైన్ చేశారు పోకో నుంచి. అండ్ సేల్ అయితే December 20వ తారీఖు వచ్చి స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ సేల్ బిగ్ సేవింగ్ డే స్టార్ట్ అవుతుంది చూసారా, అప్పుడే వచ్చి ఈ సేల్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ మధ్యాహ్నం 12 గంటలకైతే ఈ సేల్ తీసుకొస్తున్నారు. సేల్ 1 స్టార్ట్ అయ్యాక మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ కూడా అప్డేట్ చేస్తాము. అండ్ ఇనీషియల్గా SBI, HDFC అండ్ ICICI కార్డ్ యూస్ చేస్తే ఫ్లాట్గా 1000 రూపాయలు అయితే డిస్కౌంట్ ఉంది. సో 13,999 రూపాయలకే వచ్చి మనం 6,128 అయితే బై చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరే అనుకుంటున్నారు, మీ ఒపీనియన్స్ అయితే తప్పకుండా కింద కమెంట్లో అయితే షేర్ చేయండి. రెడ్మీ నోట్ 14తో కంపేర్ చేసుకుంటే మంచి అగ్రెసివ్ అయిన ప్రైస్లో తీసుకొచ్చారు. హానెస్ట్ అయిన ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ స్టిల్ వీళ్ళు ఏం చేశారంటే ఈ స్మార్ట్ ఫోన్ ఒక హార్డ్వేర్ వీళ్ళు ప్యాక్ చేసింది ఒక ఆడి కార్లో నానో కార్ ఇంజిన్ ప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది. అట్లీస్ట్ Dimensity 1080, 7050 ఇలాంటి చిప్సెట్ యూస్ చేస్తుంటే డైలీ యూసేజ్కి ఇంకా కొంచెం బెటర్ ఫ్లూయిడ్నెస్ అయితే ఉండేది. 7025 అల్ట్రాలో వచ్చి పెద్ద రా పర్ఫార్మెన్స్ ఉండేంత ఫోన్ అయితే కాదు ఇది. నార్మల్ డైలీ యూసేజ్కి సఫిషియెంట్గా అయితే ఉంటుంది. రెడ్మీ నోట్ 14 గురించి కూడా మన ఛానల్లో ఫుల్ రివ్యూలో మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు 15,000 రూపాయలు ఒక స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఏ స్మార్ట్ ఫోన్ని మీరు పర్చేస్ చేస్తారో దాన్ని అయితే కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్లో ఉన్న మన ATT డీల్స్ ఛానల్లో కూడా జాయిన్ చేయండి. ఛానల్కి పెద్ద సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు ఆదిత్య టెక్.